నమస్తే సార్. నమస్తే అండి. సార్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. అవును. జనసేన వైపు నుంచి. అవును. అటు వైసీపీ వైపు నుంచి గీత గారు పోటీ చేస్తున్నారు. హ్మ్. అంతకుముందు దాకా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలుస్తారనే టాక్ వినిపిస్తుంది. హ్మ్. ఇప్పుడు మళ్ళీ గీత గారి ప్రస్తావన వచ్చింది. హ్మ్. గీత గారు గెలుస్తారని. ఇప్పుడు ఎవరు గెలుస్తారంటారు పిఠాపురంలో? ఇది గెలుపు ఓటములు చెప్పడం మనం చెప్పలేమండి. గానీ పబ్లిక్ రెస్పాన్స్ ఉంటుంది గదా! పిఠాపురంలో ఒక 70% 80% గ్రామ ప్రజలందరూ ఎలా ఫీల్ అవుతున్నారంటే, మా పిఠాపురం ఊరికి ఒక పెద్ద ప్రతిష్ట ఇది. ప్రపంచవ్యాప్తంగా కూడా పిఠాపురాన్ని మెచ్చుకుంటున్నారు. అంటే ప్రపంచ పటంలో మన పిఠాపురం కూడా ఎక్కింది అనేటువంటి ఒక జోష్‌లో ఉన్నారు. కనుక యూత్ అంతా కూడా ఉంటుంది. మిగతా కాపు సామాజిక వర్గం ఎలా స్పందిస్తుందో మనం చెప్పలేం. అందులోనూ ఆవిడ ఆల్రెడీ పిఠాపురం ప్రజలు అటు చుట్టుపక్కల ఉన్నటువంటి పిఠాపురానికి సంబంధించిన ఊళ్ళన్నీ ఉన్నాయి కదా! టోపోగ్రఫీ అంతా బాగా తెలిసిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఆవేశంతో తిరిగాడు, అంతా తిరుగుతున్నాడు. మొత్తం అందరూ జనం అంతా జేజేలు పలుకుతున్నారు. కానీ ఇక్కడ ఏమైందంటే, ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభాన్ని దించాడో, ఎప్పుడైతే మిథున్ రెడ్డిని దించాడో, ఎప్పుడైతే చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ నుంచి దిగి ఊడిపడ్డాడో, జనరల్‌గా ఒక పవన్ కళ్యాణ్ మీద ఒక ముగ్గురు దిగ్గజాలు లాంటి మనుషులు దిగిపోయి అంటే వాళ్ళ మొత్తం అంతా అంటే ధన, మాన, ప్రాణాలు ఒడ్డి అంటే వంగ గీతని రక్షించుకుందామన్నంత పట్టుదలతో ఉన్నారు. మొదట్లో జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ వంగ గీతకి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు కూడా ఆవిడ గెలవాలి. పవన్ ఓడిపోవాలి. పవన్ రాజకీయ సన్యాసం చేయాలి అని ఇట్లాంటి ఒక టార్గెట్ ఓరియెంటెడ్‌గా తన బృందాన్ని నిర్మించుకున్నాడు. ఆయనైతే అన్నాడు గానీ, ఏమన్నాడు ఆయన? సింహం సింగిల్‌గా వస్తుంది. పందులు 10 మంది వస్తాయంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ సింగిల్‌గా ఉన్నాడు. పందుల్లాంటి వాళ్ళు 10 మంది ఉన్నారు. ఆయన మాట ఆయనకే తగిలింది. ఇక్కడేంటంటే కొంతమంది మనకు సహాయం చేస్తారంటే, మనకు ఓటేసేవాడు కూడా ఎయడు. హ్మ్. ముద్రగడ వచ్చాడు. అది లేదు నా సామాజిక వర్గం వృద్ధిలోకి రావాలనే మాట అంటాడు. ఇన్నేళ్ళు నీ సామాజిక వర్గాన్ని ఏం చేశావు? కొంతకాలం పాటు కాపులకి ప్రవేశం లేదని ఇంటి ముందు బోర్డు పెట్టుకున్నావు. అప్పుడు ఎక్కడికి పోయింది నీ సామాజిక వర్గం? అంటే ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఉంటే ఆయన్నేమో ఆటంకపరచడు. ఆయన వల్లే లబ్ధి పొందావు. ఆయన పార్టీలోనే ముందున్నావు. అంత క్రూరమైన స్వభావం తెలిసిన తర్వాత ముద్రగడ మాటలు ఎవరు వినరు. ఒకటి. రెండోది మిథున్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు? రాయలసీమ నుంచి వచ్చాడు. రాయలసీమ నుంచి వచ్చి నువ్వు మాకు చెప్పేదేంటయ్యా అనేటువంటి భావన వస్తుంది. అందరిలో కూడా వస్తుంది కదా! హ్మ్. నువ్వు వెళ్ళు నీ రాయలసీమలో చూసి చెప్పు. కాకినాడ నుంచి వచ్చినట్టయితే పర్వాలేదు. ఇంకే ప్రాంతం నుంచి వచ్చినా పర్వాలేదు. సరౌండింగ్ ఏరియాస్‌లో మా తాలూకు ఆహ్, మంచి చెడ్లు, మా తాలూకు సంక్షేమంతోను కూడా మీకు సంబంధం ఉంటుంది గనక 4 మాటలు చెప్పొచ్చు. ఈ హామీ నేను తీసుకుంటానని గట్టిగా చెప్పొచ్చు. ఏమైనా చెప్పొచ్చు. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అనేటువంటి ఒక తీవ్రమైన నిరసన పిఠాపురం వాసుల్లో ఉంది. హ్మ్. మూడోది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎవరో ఉన్నారు ఆయన. ఆయనొచ్చి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్‌తో చాలా గొడవ పడ్డాడు. ఆయనకేంటంటే పిఠాపురం ప్రజానీకం బాగుపడాలి అనే ఆలోచన లేదు. కాకినాడ జిల్లా అయినప్పుడు కూడా అంతే జిల్లాయే కదా! మరి అన్ని మండలాలన్నీ బాగుపడాలి కదా! ఆలోచన ఉండాలి కదా! ఆలోచన ఇంతవరకు రాకుండా అర్ధాంతరంగా పవన్ కళ్యాణ్ దిగ్గానే వచ్చిందా నీకు? అని అనుకుంటారు కదా అందరూను. అందువల్ల ఇప్పుడేమైందంటే వంగ గీత కూడా జనాలు చూసి భయపడింది. ఇప్పుడు డబ్బులు పంచుతున్నారు. వైసీపీ వాళ్ళు చాలా వాళ్ళ అధికార దుర్వినియోగం చేస్తూ డబ్బులు పంచుతున్నారు. హ్మ్. పంచినా ఎక్కడ కూడా ఎవరు ఏ సర్వేలో చూసినా ఎవరిని ఎంక్వైరీ చేసినా సరే పవన్ కళ్యాణ్ గెలుస్తాడని అనుకుంటున్నారన్నమాట. సార్ ఇక్కడ హ్మ్. గీత గారు గెలుపు గుర్రం అని మీరే అన్నారు. హ్మ్. గీత గారితో పాటు ముద్రగడ పద్మనాభం పద్మనాభం. గారి హస్తం కూడా ఉంది. హ్మ్. ఆయన సహాయం తీసుకుంటారు. హ్మ్. సో వీళ్ళిద్దరు బలం చేకూరుకొని హ్మ్. పవన్ కళ్యాణ్ ఓడిపోవచ్చుగా? వీళ్ళిద్దరు గెలవచ్చుగా? అవును. ఇతను బలం ఉంటే కదా! ముద్రగడకి బలం ఉంటే అలాగే మీరు చెప్పింది కరెక్టు. హ్మ్. ముద్రగడకి బలం లేదు. అదే మన వంగవీటి
మోహన్ రంగా కొడుకు వంగవీటి రాధా ఉన్నాడు అనుకోండి, మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బలగం, కాపు బలగం అంతా ఒకటైపోతుంది అన్నమాట. ఆయనకి మచ్చలేని చంద్రుడిలా ఉన్నాడు. ఈయన అలా కాదు, మసకబారిపోయినటువంటి ఒక ముసలాయన ఈయన. ఈయనకేంటంటే ఈయనకి ఏదైనా అవకాశం ఉన్నట్టయితే 4 డబ్బులు వసూలు చేస్తాడు, సంతోషపడతాడు అన్నమాట, అంతే. అందుకే కదా ఆయన ముందు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడేమో నేను నా బలగాన్ని చూపిస్తాననేసరికి ఎక్కడి నుంచి ఏం కబురు వచ్చింది? బాబు, ఎంతమంది వచ్చినప్పుడు కూడా మీ టిఫిన్లు కాఫీలు మేము పెట్టం, మీ డబ్బులతో మీరు ఖర్చు పెట్టుకొని, మీ కారులో మీరు పెట్రోల్ పోయించుకొని వస్తే రావచ్చు అనేసరికి వెంటనే జంకేసి, ఎందుకు వీళ్ళందరికీ టిఫిన్లు అవి పెట్టించి కారులో ఒక 25 కార్లు తీసుకొని వాడికి 25,000 ఇచ్చి, ఇవన్నీ అవసరం. ఒక్కొక్క కారుకి 2,000 అయిపోతాయి. 25 కార్లు అంటే 50,000 అయిపోద్ది కదా పెట్రోల్తో పాటు. అందువల్ల ఇవన్నీ ఆలోచించేందుకు మళ్ళీ మన అధికార వర్గం వాళ్ళు మన అధినేత ఒక్కడనే రమ్మన్నాడు అని చెప్పి ఒక్కడే వెళ్ళాడు. వెళ్ళి కండువా కప్పేసుకున్నాడు. మరి నీ తాలూకు స్థితి ఏమిటో నువ్వే చెప్పుకున్నావు. 25 మంది 25 కారులో వెళ్ళి ఏదో హడావుడి చేద్దాం అనుకున్నాడు. నువ్వు రా, ఎంతమందితోనే రా, కానీ నీ టిఫిన్లు, నీ భోజనాలు నువ్వు, నీ కారు నువ్వు, ఇలా ఉండాలి అని చెప్పేసరికి అక్కడే దిగజారిపోయాడు. నువ్వు ఇంకా ఎలక్షన్లో మనుషుల్ని నీ వైపు తిప్పుకుంటా చెప్పండి. అలాగే ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి చేసిన తప్పేంటంటే, అనకూడని మాటలు పవన్ కళ్యాణ్ అనేశాడు. అది పవన్ కళ్యాణ్ భక్తులందరికీ కూడా తెలిసే మాట. అసలు ఈయన ఓటర్లని ప్రభావితం చేస్తాడా లేదా అన్నది తీసి పక్కన పెట్టినట్టయితే పిఠాపురంలో తిరిగితే కొట్టేస్తారు. పిఠాపురంలో చంద్రశేఖర్ రెడ్డి తిరిగితే కొట్టేస్తారన్నమాట ఆ జనసేన వీర మహిళలు అలాంటి వాళ్ళు అన్నమాట. అందువల్ల తప్పకుండా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అనేటువంటి ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు అక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆయన, అంటే ఇండివిజువల్గా, అంటే పోటీలో పాల్గొన్నప్పుడు కూడా గెలుస్తాడు వర్మ. అటువంటి ఇండివిజువల్గా పోటీలో పాల్గొన్న వర్మ సపోర్టు ఇచ్చాడన్నమాట. ఎందుకంటే డ్యామ్ షూర్గా గెలవాలంతే. కనీసం 10 ఓట్ల మెజారిటీతోనైనా గెలుస్తాడు. మనం మిగతా వాళ్ళలాగా లక్షలు కోట్లు చెప్పొద్దు, కానీ వంగా గీత మీద 10 నుంచి 1,00,000 ఓట్ల మెజారిటీ వరకు గెలుస్తాడు అనుకోవడం శ్రేయస్కరం అన్నమాట. కానీ రాజకీయాల్లో మంచితనం కూడా ఉండాలండి. మంచితనం లేకపోతే అన్ని రోజులు అందరి ఆటలు సాగవు. నలుగురిని మర్డర్ చేశారనుకోండి, ఈరోజు పులివెందుల్లో అవినాష్ రెడ్డికి ఎవడేస్తారండి ఓటు? ఎవడు వేయడు. అలాగే వంగా గీత గెలిచింది, వెళ్ళిపోయింది, ఢిల్లీలో కూర్చుంది, తర్వాత ఎప్పుడు కనిపించలేదు. అంటే పిఠాపురం తాలూకు ఆ ఉనికి కూడా ఎవరికి తెలియకుండా పోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో నెగ్గక ముందే ఏం చేశాడు? దత్తపీఠాన్ని అభివృద్ధి చేస్తా అన్నాడు, దుర్గమ్మ టెంపుల్ని అభివృద్ధి చేస్తా అన్నాడు. పిఠాపురం చుట్టూ సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. వీటిని మాత్రం టూరిజం స్పాట్గా, మనీ జనరేటెడ్ చేసేటువంటి టూరిజం స్పాట్గా డెవలప్ చేస్తాను. ప్రభుత్వం డెవలప్ చేయకపోతే నేను డెవలప్ చేస్తాను, నేను మీకు హామీ ఇస్తానంటే ఆయన వచ్చిన డబ్బుతో ఖర్చు పెడతాడు. 10 కోట్లు ఖర్చు పెట్టాడంటే పవన్ కళ్యాణ్ వెనకదీయడు. అలాగైతే 100 కోట్లు ఎలా ఖర్చు పెట్టాడు? వచ్చిన డబ్బంతా పెట్టేశాడు కదా. అందువల్ల ప్రజల్లో ఎవరిలోనైనా సరే విశ్వసనీయత కలగడం ముఖ్యం. ఆ విశ్వసనీయత కలిగినట్టయితే ఎవరినైనా సరే డబ్బుతో కొనలేమండి, ప్రేమతో గెలుచుకోవచ్చు. అటువంటి ప్రేమ పుష్కలంగా ఉంది పవన్ కళ్యాణ్కి. కనుక తప్పకుండా గెలుస్తాడని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.